జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ముందంజలో దూసుకువెళ్తోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి టూర్ ఖరారైంది, ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారైంది. మరోపక్క మినిస్టర్స్ క్వార్టర్స్లో కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇంకా ప్రతి ఓటర్ని ఎట్లా చేరుకోవాలని దానిపైన ఎటువంటి కసరత్తు చేస్తున్నారు? ప్రతి ఓటర్ని కలిసే విధంగా ఏ రకమైనటువంటి వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్లబోతోంది? ప్రతిష్టాత్మకంగా మారినటువంటి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఇప్పటికే 3 పార్టీలు కూడా ప్రచారం జోరు పెంచాయి. ఉప ఎన్నికలు అనివార్యమని తెలిసినప్పటి నుంచే 3 పార్టీలు కూడా గ్రౌండ్లో దిగినటువంటి పరిస్థితి. ఒకవైపు బీఆర్ఎస్లో ఉన్నటువంటి ముఖ్య నేతలు, మరొక వైపు బీజేపీ నేతలు, మరొక వైపు కాంగ్రెస్లో ఇన్ఛార్జ్ మంత్రుల నుంచి ప్రతి ఒక్కరు కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలు తిరుగుతూ ఉన్నారు, అన్ని ఇళ్లకు వెళ్తున్నారు. ఇంటింటికి వెళ్ళి తమ అభ్యర్థినే గెలిపించాలి అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే అన్ని పార్టీలు స్టార్ క్యాంపెయినర్లను అనౌన్స్ చేశారు. అటు బీఆర్ఎస్ సంబంధించి ప్రధానంగా కేసీఆర్ కూడా ప్రచారంలోకి రాబోతున్నారు అంటూ కూడా ఒక వార్త వినిపించినప్పటికీ దానిపైన ఇంకొక క్లారిటీ రాలేదు. ఇక బీజేపీ విషయానికి వస్తే పెద్ద ఎత్తున ఢిల్లీ నుంచి మొత్తం కూడా ముఖ్య నేతలంతా కూడా రాబోతున్నారు. కేంద్ర మంత్రులు కూడా వచ్చి లాస్ట్ మూమెంట్లో ప్రచారం చేయబోతున్నారు. వాళ్ళనే స్టార్ క్యాంపెయినర్లుగా అనౌన్స్ చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే అటు ఏసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నుంచి మొత్తం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, స్థానిక నేతలు మొత్తం 40 మంది స్టార్ క్యాంపెయినర్లను అనౌన్స్ చేశారు. ఇప్పటికే నేతలంతా కూడా జూబ్లీ హిల్స్లో ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసినటువంటి పరిస్థితి. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పుడు ప్రచారానికి రాబోతున్నారు అంటూ కూడా పెద్ద ఎత్తున ఆసక్తి నెలకొంది. సో ఈ నేపథ్యంలో ఈ నెల ఆఖరున అక్టోబర్ 30, 31వ తారీఖున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారంకి రాబోతున్నారు. 30వ తారీఖున 2 డివిజన్లు, 31వ తారీఖున 2 డివిజన్లో ప్రచారం చేయనున్నారు. మొత్తం జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో 7 డివిజన్లు ఉన్నాయి. 7 డివిజన్లను కూడా 2 విడతలుగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారం చేయనున్నారు. తమ అభ్యర్థి నవీన్ యాదవ్ని గెలిపించాలి అంటూ కూడా ప్రచారం చేయనున్నారు. ఒకవైపు ఇంటింట ప్రచారం, మరొక వైపు కార్నర్ మీటింగ్స్ని పెట్టేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఇంకా సేమ్ టైం 2వ విడత ప్రచారంలో భాగంగా నవంబర్ 4, 5వ తేదీల్లో కూడా ప్రచారం చేయనున్నారు. సేమ్ అప్పుడు కూడా మొత్తం 3 డివిజన్లు తిరిగి ప్రచారం చేసి అనంతరం ఏదైతే కార్నర్ మీటింగ్ ఉంటుందో అందులో కూడా పార్టిసిపేట్ చేయనున్నారు. అయితే ఇప్పటికే పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ప్రచారం నిర్వహిస్తుంది. ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్తున్నారు. ఇంటింటికి వెళ్ళినటువంటి సమయంలో ఈ 2 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలు, 6 గ్యారెంటీలు అమలు చేసినటువంటి విధానం, సేమ్ టైం ఒక ఇంటిలో ఒక పర్సన్ అంటే ఒక ఇంటిలో ఒక లబ్ధిదారుడికి కాంగ్రెస్ పార్టీ నుంచి ఏమేమి స్కీమ్స్ అందుతున్నాయి, ఆ లబ్ధిదారుడికి ఎంత మొత్తంలో కాంగ్రెస్ పార్టీ నుంచి, ప్రభుత్వం నుంచి అందుతుండే అనే అంశాలను కూడా ప్రచారం చేసినటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున తాము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలే తమని గెలిపించబోతున్నాయి అంటూ కూడా ఇంటింట ప్రచారం చేస్తున్నారు. గత వారం రోజుల నుంచి మనం కూడా వెళ్ళాము, జూబ్లీ హిల్స్ నియోజకవర్గం మొత్తం కూడా తిరిగాము. అక్కడ మొత్తం ప్రచార విధానం కూడా చూసాం. ఒకవైపు మంత్రులు కూడా తమకు కేటాయించినటువంటి డివిజన్లకు వెళ్తూ ఉన్నారు, అక్కడ ఇంటింట ప్రచారం నిర్వహిస్తున్నారు. మంత్రి సీతక్క కానివ్వండి, పొన్నం ప్రభాకర్ కానివ్వండి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానివ్వండి, వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, గడ్డం వివేక్ వెంకటస్వామి, ఇలా మంత్రులంతా కూడా ప్రస్తుతం గ్రౌండ్లో తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఇక ఇన్ఛార్జ్ మంత్రులు అయితే తమకు 3 మ్యాన్ కమిటీ వేసి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల బాధ్యత తమదే అంటూ చెప్పినప్పటి నుంచి కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఒకవైపు, మరొక వైపు ఏదైతే కొత్త ప్రోగ్రామ్స్ని ఇనాగ్రేట్ చేయడం, సేమ్ టైం ఆ ప్రచారం కూడా ఆల్రెడీ చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. ఇక ప్రస్తుతం కూడా అటు ఎమ్మెల్యేలు, ఎంపీలు అంతా కూడా తిరుగుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఎంటైర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు అంతా కూడా ప్రస్తుతం జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కనిపిస్తున్నారు. నాట్ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ, 3 పార్టీలు కూడా తమ ప్రచారంలో జోరు పెంచాయని చెప్పుకోవచ్చు. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ కూడా అటు మాజీ మంత్రులే కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, కేటీఆర్, హరీష్ రావు ప్రతి ఒక్కరు కూడా ప్రచారంలో దిగినటువంటి పరిస్థితి. మరొక వైపు బీజేపీ ముఖ్య నేతలు బండి సంజయ్ అందరు కూడా ప్రస్తుతం ప్రచారం, కిషన్ రెడ్డి కానివ్వండి, రామచంద్రరావు కానివ్వండి, ప్రతి ఒక్కరు ప్రచారం చేస్తున్నారు. అయితే 3 పార్టీలు కూడా ఒకవైపు తాము ఆ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో గెలిస్తే ఏం చేయబోతున్నారని చెప్పుకుంటేనే మరొక వైపు హేమ, అయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులందరూ కూడా ప్రచారాన్ని ముమ్మరం చేశారు, ప్రతి డివిజన్లో పర్యటిస్తున్నారు. సో ముఖ్యమంత్రి కూడా ప్రచారానికి వస్తుండడంతో ఇంకా మరింతగా తమ ప్రచార బలం కావచ్చు, లేకపోతే ప్రజల్లోకి మరింతగా తమ అంశాలను తీసుకెళ్లడం కోసం కావచ్చు, ముఖ్యమంత్రి టూర్ ఎట్లా దోహదపడుతుంది అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు?
ఎస్, ఖచ్చితంగా రాజేష్. ఇప్పటికే కాంగ్రెస్ నేతలు పదే పదే చెప్తున్నారు, ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుతం ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు, కనీసం ఎన్నికల్లో వచ్చి ప్రచారం చేయడం లేదు అంటూ కూడా పెద్ద ఎత్తున అటు ప్రతిపక్షాలపైన దుమ్మెత్తి పోస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి ప్రచారం చేస్తే ఖచ్చితంగా జూబ్లీహిల్స్లో మరింత ఓట్ బ్యాంక్ పొందేటటువంటి అవకాశం కనిపిస్తుంది అంటూ కూడా భావిస్తున్నారు. మరింత పాజిటివ్నెస్ రావడంతో పాటుగా ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో తామే గెలవబోతున్నాం అంటూ కూడా ధీమా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారానికి వస్తే ఖచ్చితంగా అటు తీసుకొచ్చినటువంటి పథకాలను ముందు పెడుతూ ఉంటారు. అండ్ రానున్నటువంటి రోజుల్లో జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ని గెలిపిస్తే ఏమేం అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నారు, ఎలాంటి హామీలు ఇస్తారు అంటూ కూడా ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే గతంలో మనం చూసాం, ఏదైతే ప్రచారంలో భాగంగా హామీలు ఇచ్చినవన్నీ కూడా ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నారు. సో ఇలాంటి సందర్భంలో ఖచ్చితంగా ముఖ్యమంత్రి తమ వాడకు వచ్చినా తమ బస్సుకి వచ్చినా ఖచ్చితంగా తమకు ఉన్నటువంటి సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని వెళ్ళొచ్చు, అవి నెరవేరుస్తారని హామీ ఇస్తారంటూ కూడా పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా ఎదురు చూసినటువంటి పరిస్థితి. మరొక వైపు ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రతిపక్ష నాయకులంతా కూడా తమ అభ్యర్థి నవీన్ యాదవ్ పైన పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, నేరుగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆరే నవీన్ యాదవ్ ఒక రౌడీని ఎలా అభ్యర్థిగా ప్రకటిస్తారు, ఆ రౌడీ గెలిస్తే నెక్స్ట్ ఎలా ఉండబోతోంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో, ఒక రౌడీ చేతిలో ఏ విధంగా అధికారం పెడతారు అంటూ కూడా ఆయన కామెంట్ చేసినట్టుగా కూడా విన్నటువంటి సిచ్యువేషన్. సో ఇలాంటి నేపథ్యంలో వాటన్నిటిని తిప్పుకొడుతున్నారు ఒకవైపు నేతలు. సో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి ఎలా ప్రచారం చేయబోతున్నారు, తమ అభ్యర్థి పైన వచ్చినటువంటి ఆరోపణలన్నీ ఎలా తిప్పికొట్టబోతున్నారు, అండ్ మోర్ ఓవర్ గత 10 ఏళ్లు కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధి చేసిందే బీఆర్ఎస్ పార్టీ, 2 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమీ లేదు, కేవలం ఎన్నికలు వస్తున్నాయని చెప్పేసి ఈ 2 నెలల్లో హడావుడి మాత్రమే చేశారంటూ కూడా ప్రతిపక్షాలు చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఇవన్నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలా తిప్పికొడతారు, మీటింగ్లో ఎలాంటి హామీ ఇవ్వబోతున్నారు అనేది మాత్రం ఖచ్చితంగా ఆసక్తి నెలకొంది. మొత్తానికైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచారం జోరు పెంచిందనే చెప్పుకోవచ్చు. రాజేష్. రైట్, థ్యాంక్ యూ హేమ. ఉప ఎన్నికల ప్రచారం, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ జోరు కొనసాగిస్తోంది. మంత్రులు ఇప్పటికే ఫోకస్ చేశారు, అన్ని డివిజన్లలో పర్యటిస్తున్నారు. సో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ను గెలిపించాలని